సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెడలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఒక్క నిమిషం ఆగు తల్లి, వెళ్ళిపోకు. పిలిచావు కదా నన్ను, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? ఆగు, కన్నీళ్లు తుడుచుకో, గుండెల నిండా కూడా ఊపిరి తీసుకుని ఒక్క 10 అంకెలు లెక్కబెట్టు. కొంచెం ప్రశాంతంగా ఉండు, మనసుని స్థిరత పరుచుకో. 10 అంకెలు లెక్కబెట్టు. 11వ నిమిషంలో నీకోసం ఒక వ్యక్తి వస్తాడు. నీ సాయి మాటిస్తున్నాడు. నీ బాధనంతా తీర్చేసే వ్యక్తి వస్తున్నాడు. నీ గుండెల్లో బరువునంతా దింపేసే వ్యక్తి వస్తున్నాడు. నీ కళ్ళల్లో దాగున్న కన్నీటి చెమ్మని చెరిపేసే వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తిని నీ సాయి పంపిస్తున్నాడు. స్వయంగా నేనే తీసుకువస్తున్నా బిడ్డ. నీకోసం బాధపడ్డావు కదా, ఏడ్చావు కదా, కన్నీళ్లు పెట్టుకున్నావు కదా, అన్నీ గుర్తున్నాయి, అన్నీ చూస్తూనే ఉన్నాను. ఈ రోజుతో, ఈ క్షణంతో, ఇప్పటితో నీ కష్టాలన్నీ కన్నీళ్ళన్నీ అంతమైపోతున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరు, ఏ రూపంలో వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే బిడ్డ. నువ్వు పడిన కష్టాలకి, బాధలకి అన్నింటికీ కూడా ఈరోజు నువ్వు ముగింపు అన్నది పలికేసాయి. ఇక మీదట నీ జీవితంలో ఈ పాత రోజులు ఉండవు, ఈ పాత నువ్వు ఉండవు. ఇక్కడ అన్ని అవమానాలు ఉన్నాయి, అవహేళనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ రేపటి నుంచి ఉన్న నువ్వు ఇలా ఉండవు. అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, సిరి సంపదలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, పేరు ప్రతిష్ట ఉంటుంది, జనాలంతా నీ కోసం ఎదురు చూసే ఎదురు చూపులు ఉంటాయి. ఇక 2 నిమిషాలు విని బిడ్డ, 2 నిమిషాలు వింటానని మాట ఇవ్వు. వింటావా? మరి నీ సాయి మాటను వింటావా? వింటానని నాకు ప్రమాణం చెయ్యి. నీ సాయి ప్రతి పదాన్ని మనసు లోతుల్లోకి తీసుకుంటాను అని నాకు వాగ్దానం చెయ్యి. నీ జీవితాన్ని నేను మార్చేస్తాను. మార్చాలనే వచ్చాను కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఇంకా నేను వస్తున్నాను, ఆ వ్యక్తిని తెస్తున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకోవాలే కానీ మనకు ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీళ్లు అనేవి ఉండనే ఉండవు. ఎందుకంటే బాబా గారే సందేశాలను కానీ సూచనలు కానీ అందుకొని అలా బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడుగు నీడు కిందకు చేరుకున్నామంటే అంతటితో అంతమైపోతాయి మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అగచాట్లు, దరిద్రం ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు. మనల్ని ఏవైనా సోకాలి, తాకాలి అంటే మనల్ని తాకగలవా? ఎదురుగా బాబా గారు ఉంటారు. బాబా గారిని తాకి, బాబా గారిని ఢీకొట్టి అవి ఉండగలవా? మాడి మస్ అయిపోతాయి. బాబా గారు అలా చూసుకుంటారు తన బిడ్డలని, భక్తులని మనస్ఫూర్తిగా, శ్రద్ధ సబూరిగా నమ్మినప్పుడు, ఇష్టపడ్డప్పుడు, కొలిచినప్పుడు, తలిచినప్పుడు. మరి బాబా గారి సందేశం ఏంటో, బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. మన ఛానల్ని హైప్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక నిరాశపడి ఉంటారు, విసిగి చెంది ఉంటారు కూడా. కానీ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట ఎప్పుడు చెప్తానంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా పర్సనల్గా ఎంతో మంది ఈ గురువు గారి వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ని, సమస్యలని, కష్టాలని, ఇబ్బందులని దూరం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సూసైడ్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఒక్కసారి గురువు గారితో మాట్లాడి ఆయన అందించిన ఆ పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో, పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మళ్ళీ కూడా లైఫ్ అన్నది వాళ్ళకి రీసెట్ అయింది. మళ్ళీ కూడా వాళ్ళు మామూలుగా హ్యాపీగా ఉండగలుగుతున్నారు, బతకగలుగుతున్నారు. అలాంటి అద్భుతాన్ని, అలాంటి చమత్కారాన్ని చేసి చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. అరే మేమైతే వెళ్ళలేం కదండి, పర్సనల్గా మీట్ అవ్వలేం, దూరంలో ఉన్నామే. ఎలా అంటే అవసరం లేదండి, మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన పని లేదు, నేరుగా గెలవాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండానే.
నిజంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, విడిపోయే స్టేజ్కి వచ్చేసిన, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఓపిక పట్టు, ఆగు, కాసేపు ఆగు, తొందరపడకు. తొందరపాటు ఎప్పుడూ కూడా మంచిది కాదు. కొన్ని విషయాల్లో తొందరపాటు మంచిదే, ఇంకొన్ని విషయాలు తొందరపాటు వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే తొందరపాటు వద్దు బిడ్డ, ఆలోచించు, ఒక్క నిమిషం ఆగు. కోరుకున్నావు కదా, వేడుకున్నావు కదా, ప్రాధేయపడ్డావు కదా, కన్నీళ్లు పెట్టుకున్నావు కదా, బాబా ఏంటయ్యా నా జీవితం ఇది, ఎప్పుడు మారుతుంది, ఇంతేనా నా బ్రతికి, ఇంతేనా నా జీవితం, ఇంతేనా నా కళ్ళల్లో కన్నీళ్లు ప్రతిరోజు కూడా కారుతూనే ఉండాల్సిందా, కన్నీటితో నేను కాలం గడపాల్సిందేనా, ఎప్పుడు మారుస్తావయ్యా నా జీవితం, ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు నా కష్టాలను తొలగిస్తావు, కనీసం దానికోసం ఒక మనిషినైనా పంపిస్తావా అంటూ ఎంతగా బాధపడ్డావు బిడ్డ, ఎంతగా ప్రాధేయపడ్డావు, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావు. ప్రతిదీ నీ సాయి చూస్తూనే ఉన్నాడు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే తండ్రిని కదా, బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా, నా బిడ్డ ఈ సమయంలో ఏం చేస్తుంది, ఏం చేస్తున్నాడు, ఎలాంటి బాధలు పడుతున్నారు, ఎలాంటి కష్టాలు పడుతున్నారు, సంతోషంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని ప్రతి క్షణం గమనించుకోవటం తండ్రి కర్తవ్యం కదా బిడ్డ, తండ్రి బాధ్యత కదా. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. అందుకే ఈరోజు సమయం వచ్చింది, నా బిడ్డ కన్నీళ్లను తుడిచే సమయం వచ్చింది. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టం, ఊపిరి బిగబట్టి ఒక 10 అంకెలను లెక్కబెట్టు. 11వ నిమిషంలో నీ కోసం ఒక అద్భుతం జరుగుతుంది. ఒక అద్భుతమైన వ్యక్తిని నీ కోసం పంపుతాను. జాగ్రత్తగా విను బిడ్డ. నీ ప్రతి ప్రశ్నకి, ప్రతి సమస్యకి, ప్రతి కష్టానికి ఈరోజు నేను నీకు సమాధానం ఇవ్వబోతున్నాను. ఆ 11వ నిమిషం ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా నీ మనసుకి, నీ మెదడుకి అంతా కూడా అర్థమైపోతుంది. ఒక్క నిమిషం ఓపిక పట్టు, తొందరపడకు. ఇక్కడ నేను నీ కోసం వచ్చాను బిడ్డ, నన్ను పిలిచావు కదా, అందుకే వచ్చాను. దేవుడిగా కాదు, ఒక తండ్రిగా వచ్చాను. నీ ఆత్మను పట్టుకొని నిలిపే వాడిగా వచ్చాను. నీ గుండె బాధను చూసి నిలబడలేక వచ్చేశాను. నీ లోపల నుంచి వచ్చిన ఆ చిన్న పిలుపు ఏదైతే ఉందో అది నా హృదయాన్ని కదిలించేసింది. బిడ్డ కాసేపు నీ మనసును నిశ్శబ్దంగా ఉంచు, నేను చెబుతున్నది విను. ఇది నీ గురించి, నీ జీవితం గురించి, నీ కన్నీళ్ల గురించి. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేంటో నీకు తెలియక ఏడుస్తున్నావా, లేదా ప్రపంచం నిన్ను అర్థం చేసుకోలేకపోయిందని ఏడుస్తున్నావా? ఈ కష్టాలు నాకే ఎందుకు బాబా, ఈ బాధ నాకే ఎందుకు, నేనేం తప్పు చేశాను అనే మాటలు ఎన్నిసార్లు నీ గుండెల్లో తిరిగాయో నాకు తెలుసు బిడ్డ. నువ్వు రాత్రిళ్ళు ఒంటరిగా నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నావు. ఆ కన్నీళ్లు నేలపై పడకముందే నేనే తుడిచేశాను. గమనించావా, గుర్తించావా? లేదు కదా. నీ చంపలు కన్నీళ్లతో తడిచి ముద్దైపోతు నేల మీద రాలతాయేమో ఆ కన్నీటి బొట్లు అని వెంటనే చక్కున వచ్చి నా చేత్తో స్వయంగా నేనే నీ కన్నీటిని చెరిపేశాను బిడ్డ. కానీ నీకు తెలియదు కదా, నీవు గుర్తించలేకపోయావు కదా. నువ్వు పడుకున్న మంచం తడిచిందని ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు, నీ సాయికి తెలుసు. నువ్వు నిజాయితీగా ఉన్నావు, అదే నీ సమస్య తల్లి. ఈ ప్రపంచం నీ నిజాయితీని ఉపయోగించుకుంది, నీ నమ్మకాన్ని ఆయుధంలా మార్చుకుంది. మిగతా వారి కోసం పని చేశావు, వాళ్ళ కోసం పరిగెత్తావు, వాళ్ళు నీ కోసం నిన్ను నువ్వు వదులుకున్నావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ రాలేదే. అందరి మాటలు విని ఎటు వెళ్ళలేని దారిలో ఉండిపోయావు. నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడి సాధించావు, సంపాదించావు. మరి నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ రాలేదేమి? ఎందుకని ఒంటరి అయ్యావు? ఎందుకని తెలుసా? నీ మంచితనం వారి సౌకర్యానికి అలవాటయింది, కానీ నీ బాధ వారికి భారంగా అనిపించింది. తెలుసా ఆ విషయం? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నవ్విన వాళ్ళు నీ దగ్గర డబ్బు లేని రోజున మాయమైపోయారు. డబ్బు ఉన్నప్పుడు నీతో నడిచి నవ్విన వాళ్ళు, నీతో జీవితం గడిపిన వారు, క్షణ క్షణం నీతో ఉండాలని తపన పడ్డవారు నీ దగ్గర ఏమీ లేదు అని తెలిసేసరికి మటు మాయమైపోయారు.
ఎక్కడ వాళ్ళు అక్కడ చల్లా చెదురైపోయారు, కంటికి కనిపించకుండా పోయారు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళిపోయారు బిడ్డ వీళ్ళంతా? నీ ఆనందంలో ఉన్నవాళ్ళు నీ కన్నీళ్లలో కనబడలేదు. ఎందుకు? అందుకే చెప్తున్నా విను. నీకు మార్గం చూపటానికే వచ్చాను. డబ్బే శాశ్వతం అని బ్రతికే మనుషుల మధ్య నుండి బయటకు రా తల్లి. డబ్బే శాశ్వతం అనుకునే వాళ్ళ దగ్గర మనసు ఉన్నవాడికి స్థానం ఉండదు. నువ్వు కోల్పోయింది మనుషులు కాదు, నీ ప్రయాణంలో అవసరం లేని నీడలు. అవి మాత్రమే. వాళ్ళు పోవటం నీ అపజయం కాదు, నీ మార్గం శుభ్రపడటం. నీ మార్గాన్ని శుద్ధి చేస్తున్నాను, శుభ్రపరుస్తున్నాను, దాన్ని పూలదారిలా మార్చేస్తున్నాను. ఇలాంటి ముళ్ళ కంపలను, చెత్త చెదారాన్ని ఏరి పారేస్తున్నాను బిడ్డ. నీ దారిని స్వచ్ఛంగా శుభ్రపరుస్తున్నా నీకోసం. ఇలాంటి వాళ్ళు నీ దారిలో ఉంటే ప్రతి చోట అడ్డంకులుగా ఉంటారు, రాళ్ళు ముళ్ళు లాగా. అందుకే అవన్నీ ఏరి పారేశాను. అందుకే వాళ్ళు దూరం అయ్యారు. నువ్వు బాధపడ్డావు. ఎందుకు బాబా నా వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఎందుకు నా పరిస్థితి ఇలా అయింది, అందరినీ దూరం చేస్తున్నావు ఎందుకయ్యా అంటూ బాధపడ్డావు. నీ ప్రశ్నకి, నీ అనుమానానికి సమాధానం దొరికిందా బిడ్డ? ఎందుకు నీ వాళ్ళు దూరం అయ్యారు? నువ్వు బాగున్నప్పుడు, అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు నీతో ఉన్నవాళ్ళు ఒక్కసారి నువ్వు కష్టాలు పడంగానే వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వాళ్ళు నీ వాళ్ళు కాదు, వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు నీతో ఉన్నారు. ఇక నీ దగ్గర వాళ్ళ అవసరం తీరదు కాబట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచించు, నీ వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు? నీకు కష్టం వచ్చిందంటే కడదాకా కూడా నిన్ను పట్టుకొని వదలకుండా నీ వెన్నంటి ఉంటారు చూడు, వాళ్ళు నీ వాళ్ళు, వాళ్ళు అయిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, ఇలాంటి వాళ్ళకు కాదు బిడ్డ. అందుకే ఈ చెత్తనంతా ఏరి పడేసే నీకు దూరంగా విసిరేస్తున్నాను. బాధపడుకు. అందరూ దూరం వెళ్ళిపోయారని బాధపడుకో. దూరం వెళ్ళిపోయింది నీ జీవితంలో నీకు అడ్డు తగిలే, నీ కాలికి అడ్డు తగిలే చెత్త చెదారం, ముళ్ళు రాళ్ళు. గుర్తుంచుకో బిడ్డ, ఇక్కడ నీ మార్గం శుభ్రం చేస్తున్నాను. నీపై పడిన బాధలు అవి నీ శత్రువులు కాదు. నీకు ఎవరు కూడా చెప్పని నిజాన్ని నేను చెప్తున్నాను విను తల్లి. నీ ఆత్మ ఎంత పెద్దదైతే అంత పెద్ద పరీక్షలు వస్తాయి. నువ్వు అనుకున్నావు కదా, నా వయసు ఇలా, నా పరిస్థితి చూస్తే అలా ఉంది, ఎందుకో ఇంకా కష్టాలే అని. కానీ కష్టాలు వయసును చూసి రావు బిడ్డ. కష్టాలు దెబ్బ కొట్టే వాళ్ళను కాదు, వాటిని భరించి బలంగా ఉన్న వాళ్ళనే వెతుక్కుంటూ వస్తాయని తెలుసా? గుండెల్లో మాటలు నిలువనప్పుడు నోరు మాత్రమే కాదు, ఆత్మ ఏడుస్తుంది. నీ ఆత్మ ఏడ్చిన రాత్రులు నాకు వినిపించాయి. నువ్వు ఎన్నిసార్లు నీలోనే చెప్పుకున్నావో నాకు గుర్తుంది. ఇది ఎప్పుడు ముగుస్తుంది? ఈ కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి బాబా? ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇలా జరుగుతుంది అనుకుంటున్నావు కదా? కానీ బిడ్డ, నీ కథ ఎక్కడితో ముగియదో. ఇది నీ మలుపు మాత్రమే. న్యాయం నెమ్మదిగా వస్తుంది, ఎందుకంటే అది శాశ్వతం కావాలి కదా. నీ మంచితనాన్ని అడుగడుగున ఉపయోగించుకున్న వాళ్ళు, నీ నిశ్శబ్దాన్ని నీ బలహీనత అనుకున్న వాళ్ళు, నీ సహనాన్ని మూర్ఖత్వం అనుకున్న వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వారు, నీతో ఆటలు ఆడిన వారు, నిన్ను చూసి నవ్విన వారు, నీ ఓటమిని తమ విజయంగా భావించిన వారు, వాళ్ళంతా ఒక్కరోజు నీ ముందు తల వంచుకుంటారు. తమ సమయాన్ని అందరూ కూడా పొందుతారు. అది నువ్వు కూడా చూడాలా చూడకూడదా అనేదాన్ని నేనే నిర్ణయిస్తాను. దేనికైనా బాధపడే హృదయం ఎక్కడైనా కూడా తప్పు చూస్తే ఆగిపోతుంది. ఇతరుల కష్టాలు చూస్తే నువ్వే పరిగెత్తిపోతావు. కానీ ఒక్కసారి నీకు కష్టం వచ్చింది అంటే ప్రపంచం గల్లంతైపోతుంది బిడ్డ, మాయమైపోతుంది. అదే నిజం. నీకు చెప్పటానికి ఎవరూ లేరు కాబట్టి నేను వచ్చాను, చెబుతున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు తోడుగా లేకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నువ్వే నిన్ను లేపుకున్నావు. పడ్డ ప్రతిసారి కూడా నీకు నువ్వు ధైర్యం చెప్పుకున్నావు, నిన్ను నువ్వు లేపి నిలబెట్టుకున్నావు. ఆ గుండె ధైర్యం నచ్చింది బిడ్డ, ఆ ధైర్యం నచ్చింది నీలో. అందుకే నిన్ను పడనివ్వకుండా పట్టుకుంటూనే ఉన్నాను, అడుగడుగునా కాపాడుకుంటూనే వస్తున్నాను. నువ్వే నిన్ను నిలబెట్టుకున్నావు, నువ్వే నిన్ను ముందుకు నెట్టుకున్నావు. ఈ ప్రపంచంలో అది చెయ్యగలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నువ్వు బలహీనుడు కాదు బిడ్డ, అలసిపోయిన ధైర్యవంతుడు. అది రెండు ఒక్కటే కాదు. అలసిపోవటం తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోవటం ముందు చూడు, అదే నిజమైన అపజయం. ఒక్కొక్కసారి అనుకుంటావు, నన్ను నేను నమ్మి తప్పు చేశానా అని కూడా అనుకుంటావు. ఎందుకు అంత మంచి మనసు పెట్టుకున్నాను, ఎందుకు ఇలా నన్ను నేనే బాధ పెట్టుకున్నాను అని నువ్వు కూడా నిందించుకున్నావు. కానీ బిడ్డ, నీ మంచితనం తప్పు కాదు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేదు. అదే నిజం. నువ్వు మంచి మనసుతో ఉన్నావు, అది నీ శాపం కాదు, నీ వరం. ఇంకా నీకు అర్హులైన వాళ్ళు రాలేదు అంతే. నీ ఆత్మలో ఇంకా ఒక అగ్ని దాగి ఉంది, దాన్ని జీవితం కొన్ని సంవత్సరాలుగా కప్పేసింది అంతే.
నీ పరిస్థితులు కానీ ఏవైనా కానీ దాన్ని కప్పేసి ఉంచాయి. అంతేకాని అది ఆగదు బిడ్డ. అదే అగ్ని నిన్ను మళ్ళీ నిలబెడుతుంది. ఆ శక్తి మళ్ళీ నీలో ప్రవహిస్తుంది, మళ్ళీ నడిపిస్తుంది, మళ్ళీ ప్రకాశింపజేస్తుంది. మొదటిసారి కాదు, ఇప్పుడు కాదు, మూడోసారి అయినా కూడా నువ్వు పడ్డా మళ్ళీ లేస్తావు. ఎందుకంటే నువ్వు లేవకూడదని నిశ్చయించుకున్న వ్యక్తివి కాదు. నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం ముగింపు దశలో లేదు. ఇది నీ 2వ అధ్యాయం ప్రారంభం. ఇప్పటి వరకు వచ్చిన బాధలు, తిన్న అవమానాలు, పడిన దెబ్బలు ఇవన్నీ కూడా నిన్ను లోపల నుంచి తయారు చేశాయి. ఆ లోహపు గోడలో ఇంకెవరు నిన్ను అంత బలంగా విరగ్గొట్టలేరు. అంత సులభంగా ఎవరు నిన్ను తాకలేరు, విరగ్గొట్టలేరు. ఎందుకంటే ఒక లోహపు గోడలతో ఎలా తయారవుతాయో నీ మనసు అంత బలంగా ఉంది. నీ గుండె ఇప్పుడు అంత దిటువుగా మారింది. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ బుద్ధులు, వాళ్ళ చేష్టలు చూసి రాటుదేలిపోయావు. నీ కథను ఇంకా నేను పూర్తి చెయ్యలేదు బిడ్డ. నువ్వు ఇంకా పూర్తి కాలేదు. నీ శక్తి ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. నీ ఆనందం ఇంకా చేరలేదు. నీ సమయం వస్తోంది. ఆగు, వెయిట్ చెయ్యి, ఎదురు చూడు. ఇది ఆలస్యంగా వస్తే పెద్దదిగా వస్తుంది. కన్నీళ్లు తుడుచుకో, భయాలను వదిలే, అపజయాలను క్షమించు, వదిలిపోయిన వారిని మర్చిపో. నేను నిన్ను చిన్నవాడిలా చూడాలని అనుకోవటం లేదు, చేతగాని వాడిలా చూడాలని అనుకోవటం లేదు. నీ మీద నువ్వే పెట్టుకున్న భారాలు ఎక్కువైపోయాయి అని నీ లోపల ఉన్న శక్తి ఇంకా చాలా ఉంది. ఇప్పటికీ నువ్వు పూర్తిగా ఓడిపోలేదు, విరిగిపోలేదు. అదే నీ బలం. అపజయం నువ్వు ఓడిపోయినట్లు కాదు బిడ్డ, నీకు నేర్పించటానికి జీవితం ఇచ్చిన సంకేతం. ఒక తలుపు మూసుకున్నప్పుడు అదేదో ముగింపు కాదు. దాని పక్క నిలబడ్డ నువ్వు కొత్తగా మారాల్సిన సమయం వచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్నావు, అవి చెడ్డవి కాదు. ఆ కన్నీళ్లు నీ ఆత్మలోని ధూళిని కడిగేస్తాయి, మలినాన్ని కడిగేస్తాయి. నీ హృదయం ఎంత మంచి దోసిలి అయితే అంత త్వరగా బాధని పీల్చేస్తుంది. పెద్ద పర్వతాలకి పెద్ద గాలులు వీస్తాయి, పెద్ద ఆత్మలకు పెద్ద పరీక్షలు వస్తాయి. నువ్వు చిన్న దారికి కాదు బిడ్డ, పెద్ద గమ్యానికి పుట్టావు. నువ్వు ఒంటరిగా నడిచిన రోజులు, నువ్వు తల దించుకుని నిశ్శబ్దంగా భరించిన అవమానాలు, నీ లోపల చెప్పుకోలేని బాధ అన్నీ నేను చూశాను. నువ్వు నన్ను మరిచిన వేళల్లో కూడా నేను నిన్ను గుర్తుపెట్టుకున్నాను, గమనించాను. నీలో ఉన్న బలం నువ్వు తెలిసిన దానికంటే కూడా పెద్దది. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నీ కన్నీళ్లు నీ శత్రువు కాదు తల్లి, నీ మార్గ సూచిక. నీ కష్టాలు నీ విరగొట్టడానికి కాదు, ఓడగొట్టడానికి కాదు, నిన్ను తయారు చెయ్యటానికి. ఎందుకంటే అలాంటి మనుషులు వదిలి వెళ్ళటానికి కాదు, నిన్ను నువ్వు కనుగొనటానికి ఇది సమయం. ఇంకెప్పుడు నేను ఒంటరిని అని అనకు. నీ వెన్నంటి నేను ఉన్నాను, సాయిని ఉన్నాను. నీ ముందున్న చీకటిని ఛేదించే వెలుగు నేనే. నీ హృదయం భరించలేని బాధను తేలికగా చేసే శ్వాసను నేనే. నీ మార్గం నేను చూపిస్తాను తల్లి. నీ అడుగులు నువ్వు వెయ్యాలి. ఈసారి నీ కోసం, నీ విలువ కోసం, నీ భవిష్యత్తు కోసం ఇప్పుడే కన్నీళ్లు తుడుచుకో. నేను నీకు తోడుగా ఉన్నాను. నడువు బిడ్డ, నీ సమయం వస్తోంది. అందుకే నీతో ఉన్నాను. ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో, ప్రతి నిశ్శబ్దంలో నేను సాయిని, నీ తండ్రిని, నీ రక్షకుడిని. ఇక మిగిలిన దారిని మనం కలిసి నడుద్దాం, ఇద్దరం కలిసి నడుద్దాం. రా, నా చెయ్యి పట్టుకో, నా వేలును పట్టుకో. నిన్ను మంచి దారిలో నడిపిస్తాను, విజయాల దారిలో నేను నడిపిస్తాను. నా అడుగులో అడుగు కలుపుతో వడివడిగా అడుగులు వెయ్యి. నీ అడుగులను నా అడుగులతో జత చేర్చు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానంటే ఒక ఎత్తుగా తీసుకెళ్ళి కూర్చోబెడతా. నిన్ను చూడాలి అన్నవాళ్ళు ఆశ్చర్యంతో తల పైకెత్తి ఊపిరి బిగబట్టి చూడాలి. ఎలాంటి స్థానంలో ఈరోజు నా బిడ్డను కూర్చోబెట్టబోతున్నా. నన్ను నమ్ము బిడ్డ, నీకు నేను ఉన్నంత వరకు నీ ప్రయాణం ఎప్పుడూ కూడా లోపం లేకుండా ముందుకు సాగుతుంది. ఎలాంటి అడ్డంకి లేకుండా ముందుకు సాగుతుంది. నిన్ను నీ మార్గంలో చేర్చడానికి ఎప్పుడూ ముందుంటాను, ఎప్పుడూ నడిపిస్తాను. బిడ్డ, చెప్పాను కదా, ఊపిరి బిగబట్టి ఒక 10 అంకెలు లెక్కబెట్టు. 11వ నిమిషంలో నీకోసం ఒక వ్యక్తి వస్తాడు అని. వచ్చాడా? ఆ వ్యక్తిని అనుభవించావా? ఆ వ్యక్తి ఎవరో గుర్తించావా? ఇప్పుడు నీ సాయి నీలో నింపిన ఆ ఆత్మ విశ్వాసమే ఆ వ్యక్తి, ఆ ధైర్యమే ఆ వ్యక్తి. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకూడదు, చులకన చెయ్యకూడదు అని నీకు నేను ఇచ్చిన కొండంత అండే ఆ వ్యక్తి. ఈ సాయి ఆశీస్సులు, ఈ తండ్రి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉన్నాయ బిడ్డ. భయపడకు, దిగులు పడకు, అలసిపోకు, పిరికితనంతో ఉండకు. కొండను పిండి చేసి కొండను బద్దలు కొట్టేంత ధైర్యం, శక్తి నీలో ఉంది బిడ్డ. నా చెయ్యి పట్టుకో, నీతో కలిసి నేను నడుస్తాను.
నా దారిలో నడిచావు అంటే నువ్వు ఎంత శక్తివంతుడిగా తయారవుతావో, నీ కష్టాలు ఎలా చెల్లాచెదురైపోతాయో, నీ బాధలు ఎలా దూరం అయిపోతాయో, వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి, ధైర్యము, తెలివితేటలు, సమయస్ఫూర్తి నీకు ఎలా వస్తాయో నీకే అర్థమవుతుంది. ఎన్నాళ్ళు కూడా దిక్కుతోచని స్థితిలో నాకెవరూ లేరు, నేను ఒంటరిని వాడిని, నాకెవరూ సహాయం చేయడానికి రాలేదు, ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోయారు, నా దగ్గర ఉన్న సమస్తం దూరం అవ్వగానే మనుషులు కూడా దూరం అయిపోయారు, ఇలా బాధపడ్డావు కదా. ఆ వ్యక్తులు ఎందుకు దూరం అయ్యారో నీకు చెప్పాను. ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళో నీకు అర్థం కావాలనే నీ దగ్గర ఉన్నవి కూడా నీకు దూరం అయ్యాయి. ఇక నీకు అన్ని మంచి రోజులే బిడ్డ. ఇక మీదట నువ్వు ఏది కోరుకుంటే అది నీ జీవితంలోకి వస్తుంది. అయితే ఏది వచ్చినా కూడా అంత నీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా, నీకు మేలు చేసే విధంగా, ఒక వ్యక్తి వచ్చినా, ఒక మనిషి వచ్చినా, ఒక పదవి వచ్చినా, ఏది నీ జీవితంలోకి వచ్చినా నీ సంతోషానికి, ఆనందానికి ఉపయోగపడే విధంగా మాత్రమే ఉంటాయి. నిన్ను కష్టపెట్టేవి, బాధ పెట్టేవి, నష్టపెట్టేవి నీ జీవితంలోకి ఇక ఏవి కూడా రావు బిడ్డ. ఎందుకంటే సాయి ఆశీర్వాదం నీ మీద నిండుగా మెండుగా ఉంది కాబట్టి అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.